స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో 90% లాస్ అవుతున్నారు అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. దాదాపు 50 ఏళ్ల క్రితం ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఏంటి, మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన సైకాలజీ కారణమని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ప్రూవ్ అవ్వట్లేదు. 50 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు కూడా మనం రిపీట్ చేస్తున్నాం, అలాగే పోగొట్టుకుంటున్నాం. అంటే ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనమాట. మన సైకాలజీ మార్చుకోవాలి. మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ గ్రీడ్. ఈ గ్రీడ్ అనేది ఏంటంటే మనకి ఈ ట్రేడింగ్కి మనకి పనికిరాని క్వాలిటీస్ అనమాట. అవి ఎలా వచ్చినాయి, మనకి మన ఎన్విరాన్మెంట్ ద్వారా వచ్చినాయి. మనకి పుట్టినప్పుడు ఎవరికి ఏమీ అవలక్షణాలు ఉండవు. మన పరిసరాల్లో మనం పెరిగే చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎవరి అలవాట్లు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనకి ఆ అలవాట్లే వస్తాయి. సో అవి మనం వదిలించుకోలేమన్నమాట. తప్పదు, దాన్ని తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. దానికే మనం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, మనకి కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. రూల్స్ పెట్టుకుంటే మనం ఆ అవలక్షణాల నుంచి బయటపడతాం, ఆ నష్టాల నుంచి బయటపడతాం అని చెప్తున్నారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటి, మనం ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి, తర్వాత కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే 3 రూల్స్. ఒకటేంటి, ఎంట్రీకి ఒక రూలు, ఎగ్జిట్కి ఒక రూలు, తర్వాత మధ్యలో రిస్క్ మేనేజ్మెంట్కి ఒక రూలు. మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే మనం ఏం చేయాలనేది ఆ స్ట్రాటజీ ఫైనలైజ్ చేసుకుని, స్ట్రాటజీ అంటే ఎక్కడ నేర్చుకుంటే వచ్చేది. ఈ రూల్స్ అనేది మన సైకలాజికల్, మన మైండ్కి సంబంధించింది. సో అందువల్ల ఏంటంటే ఆ రూల్స్ రాసుకోవాలి. మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అవ్వడానికి ఏంటి బేసిస్ ఏంటి, అదేవిధంగా రిస్క్ రివార్డ్ ఎంత ఉండాలి, ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఎంత లాభం కోసం మనం ఆ ట్రేడ్ తీసుకుంటున్నాం, అదేవిధంగా ఎగ్జిట్ ఎలా చేయాలి, ఏంటి ఏ రేటు దగ్గర ఎంత నష్టం వస్తే మనం ఎంత రిస్క్ అంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది క్లియర్ కట్గా రూల్స్ రాసుకుని, ఆ రూల్స్ మనం ఫాలో అయితే ఏమవుతుందంటే మనకు అప్పుడు ఈ ఈ అవలక్షణాల నుంచి బయటపడతాం. 50 ఏళ్ళ నుంచి చెబుతున్న 90% లాస్ దగ్గర నుంచి బయటపడతాం మనం. సో అయితే ఇది అంత ఈజీయా అంటే ఈజీ కాదు. ఎందుకని, మనం అసలు రూల్స్ రాసుకోవడం మనకి ఇష్టం ఉండదు, రాసుకున్నా అది ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు. అది మన నేచర్. అది ఏ దేశంలో తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా అదే. మనం చూడండి, ఇప్పుడు రూల్స్ అసలు మనం పెట్టుకోం. ఒక రూల్ పెట్టుకున్నా దాన్ని వైలేట్ చేస్తాం. అది మన బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి దీని నుంచి బయటపడతాం. అంత ఈజీ కాదు. దయచేసి ఒక మెంటర్ని పెట్టుకోండి, ఆ మెంటర్ సహాయంతో రూల్స్ రాసుకోండి. ఆ రూల్స్ ఫాలో అయ్యే డిసిప్లిన్ మీరు అలవర్చుకుంటే కనుక ఈ ట్రేడింగ్ నుంచి లాభాలతో బయటపడే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.